నమస్కారం. నా వీడియోలన్నీ మీరు చూస్తూ, నన్ను ఆదరిస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలు. మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను అనేక వీడియోలు చేయగలుగుతున్నాను. అందుకోసం మరొకసారి కృతజ్ఞతలు. మన ఆలోచన విధానము చక్కగా ఉన్నట్లయితే మన జీవితం కూడా బాగుందంటారు పెద్దలు. అయితే ప్రతి వ్యక్తి ఆలోచనలు లేకుండా ఏ రోజు గడపలేడు. కొంతమంది మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు 70,000 నుంచి 76,000 వరకు ఆలోచనలు ఒక వ్యక్తికి వస్తుంటాయి. ఈ ఆలోచనల వలన మనిషి జీవితం ఒక్కొక్కసారి మారిపోతుంటుంది. మంచి ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలుగుతాడు. ఆలోచనలు వ్యతిరేకంగా ఉన్నట్లయితే వ్యతిరేక భావము, నెగటివ్నెస్ వాళ్ళ మైండ్ అంతా నిండుకుంటుంది. కొన్ని జరిగిన పరిణామాలు కానివ్వండి, ఎదుటి వ్యక్తులు చేసిన పనుల వలన కానివ్వండి, లేదా ఇతరుల వల్ల జరిగేటటువంటి అనర్థాల వల్ల కానీ నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఆలోచనలను ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి మంచి ఆలోచనలు లేదా పాజిటివ్ థింకింగ్, రెండవది నెగటివ్ ఆలోచనలు లేదా నెగటివ్ థింకింగ్ అని. పాజిటివ్ థింకింగ్ వలన ఎప్పుడు కూడా ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంటుంది. అంత బాగా జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది, ఎవ్రీథింగ్ గోస్ వెల్ అని మనం ఎప్పుడు కూడా ఫీడ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచినప్పుడు ఈ రోజు అంతా బాగుంటుంది, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకోవాలి. టుడే విల్ బి ద హ్యాపీయెస్ట్ డే అని మనం చెప్పుకోవాలి. మనం బాగా ఎంకరేజ్ చేసుకొని మంచి ఆలోచనలు పురికొల్పాలి. మంచి ఆలోచనల వలన ఎప్పుడు కూడా మంచి జరుగుతుంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటటువంటి ప్రపంచ ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త అనేక మంది ఆలోచనల పైన పరిశోధన చేశారు. ఆమె దగ్గర ఉన్నటువంటి అనేక మంది పిహెచ్డి స్కాలర్స్ కూడా దాని మీద పరిశోధన చేసి వాళ్ళు చివరికి తేల్చింది ఏమిటంటే ఆలోచన విధానం ఎప్పుడు మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. మంచి ఆలోచనలు మాత్రమే మనిషిని మంచిగా ఉంచుతాయని. నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కంక్లూజన్ లేకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏమిటంటే డిఫెన్సివ్ మెకానిజం. ఈ డిఫెన్సివ్ మెకానిజంలో 10 పాయింట్స్ వాళ్ళు వివరించడం జరిగింది. వీలైతే నేను రాబోయే వీడియోలో వాటి గురించి వివరిస్తాను. అయితే పాజిటివ్ థింకింగ్ అనేటటువంటిది ఎప్పుడు కూడా మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది. యద్భావం తద్భవతే అంటారు. మన భావం ఎలా ఉండి మన ఆలోచనలు మంచిగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. రాబిన్ శర్మ అనేటటువంటి ప్రఖ్యాత రచయిత చెప్తాడు, లా ఆఫ్ అట్రాక్షన్ లాగానే నువ్వు మంచిని అనుకుంటే ఆ మంచి నీ దగ్గరికి అదే వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు మంచిని గురించి ఆలోచించు, మంచిని అనుకో. ఎవరైనా నీకు చెడుపు చేసినా కూడా వాళ్ళ గురించి ఆలోచించొద్దు. లేదు వీలైతే వాళ్ళని క్షమించేసి మెదలకుండా ఉండటమే తప్ప వారి గురించి చెడు భావనలు ఎప్పుడు మనసులోకి రావద్దు అని చెప్తారు. ఇక చెడు ఆలోచనలోకి వచ్చే వరకు చెడు ఆలోచనల వలన ప్రధానంగా జరిగేటటువంటి దుష్పరిణామాలు ఏమిటంటే, 1 ఒత్తిడి పెరగటం, 2 మనలో ఉన్నటువంటి వే ఆఫ్ థింకింగ్ కంప్లీట్గా నెగటివ్గా వెళ్ళిపోయి ఏ పని కూడా చేసినా అది చేతులకు రాకుండా దాని రిజల్ట్స్ అంతా కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకటేమో ఒత్తిడి పెరిగి మనిషికి బీపీ పెరిగి మానసిక అనారోగ్యం దెబ్బతింటుంది. మానసిక అనారోగ్యం దెబ్బతింటం మూలన ఆటోమేటిక్గా అది శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎప్పుడు నెగటివ్ ఆలోచనలోకి వెళ్ళకూడదు. అయితే ఈ నెగటివ్ ఆలోచనలోకి వెళ్లకుండా వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మనం సంక్షిప్తంగా మీకు 4 పాయింట్లు చెప్తాను. ఒకటి ఏమిటంటే, మనకొచ్చే ఆలోచనలలో నెగటివ్ ఆలోచనలు జాగ్రత్తగా గమనించాలి. ఏ టైంలో వస్తున్నాయి, ఎటువంటి నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి అనేది మనము నోట్ చేసుకోవాలి. ఫస్ట్ వాటిని రికగ్నైజ్ చేసి వాటిని నోట్ చేసుకుంటే వాటిని స్లోగా అవాయిడ్ చేయొచ్చు. ఈ నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, ఏ రకమైనటువంటి నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయో ఒక్కొక్క దాన్ని మనం క్రమేణా కొన్ని చర్యల ద్వారా వాటిని అవాయిడ్ చేయొచ్చు. ఉదాహరణకు నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం బయటికి వెళ్ళిపోవటము, లేదా నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు 90 వరకు ఒంట్లు లెక్క పెట్టేసి 1, 2, 3 అలా లెక్క పెట్టడము, లేదా
మనం ఆ ఆలోచన వచ్చినప్పుడు మనకు బాగా ఇష్టమైనటువంటి సంగీతం పెట్టుకొని వినటము, ఇలాంటి పనులు చేయటం మూలాన మనం నెగటివ్ ఆలోచనలను అవాయిడ్ చేయవచ్చు. ఇక రెండవ విషయానికి వచ్చే వరకు నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం ప్రధానంగా చేయాల్సింది ఏమిటంటే డీవియేషన్ ఆర్ డైరెక్షన్ రివర్స్. నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనకిష్టమైన పని మీద మనసును లగ్నం చేయాలి. లేదా మన ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళను బయటికి తీసుకొచ్చి ఆడిపించటమో, లేకుంటే మనం పిల్లలతో ఆడుకోవటమో, లేదంటే బయటికి వెళ్ళటమో, మనకు ఏదైతే బాగా ఇష్టమైనటువంటి పని ఉంటుందో ఆ పనిలోకి వెళ్ళిపోయి ఆ పనిలో నిమగ్నం అవ్వటం. అలా చేయటం మూలాన నెగటివ్ థాట్స్ నుంచి కొంత డీవియేషన్ వస్తుంది. క్రమేణా అది కొంతకాలం మనం అలవాటు చేసినట్లయితే ఆటోమేటిక్గా నెగటివ్ థాట్ బాగా తగ్గిపోతుంది. ఇక మూడో పాయింట్ ఏమిటంటే సే స్టాప్. నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మన మనసుకు మనం చెప్పుకోవాల్సిన మాట ఏమిటంటే స్టాప్ అని చెప్పాలి. అంటే ఈ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేసేయి, నువ్వు ఈ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకిష్టమైనటువంటి పుస్తకం చదవండి, లేదా మనకిష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, లేదా ఒక చక్కటి పార్కులోకి వెళ్ళండి, లేదు ఏదైనా సేవా కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళండి. అలా చేయటం మూలాన మన ఆలోచనలు కంప్లీట్గా మాయమైపోయి కొత్త ఆలోచనలు మనలో పుడతాయి. దానివల్ల మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇక నాలుగో పాయింట్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డిఫెన్స్ మెకానిజంలో నుంచి మనం ఒక మాట తీసుకుంటే ఎప్పుడు మనకు నెగటివ్ ఆలోచనలు వచ్చినా కూడా వాటికి ఇమ్మీడియట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి, దీన్ని ఏ విధంగా అరికట్టవచ్చు అనేటటువంటి దాన్ని ఒక చిన్న ప్రణాళికగా వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం, మనశ్శాంతిగా ఉండటానికి నువ్వు ఏది చేయగలవో అవన్నీ కూడా చేసినట్లయితే మనకు కంప్లీట్గా నెగటివ్ థాట్స్ నుంచి బయటపడవచ్చు. నెగటివ్ థాట్ ఎలాంటిదంటే మనం జోబిలో వేసుకున్న నిప్పు కణం లాంటిది. ఒక వ్యక్తిని గురించి చెడుగా అనుకోవటము, చెడుగా ఆలోచించటం కూడా అలాంటిదే. అది మనకు తెలియకుండా మనల్ని దహించి వేస్తుంది. విషం తాగిన వాడికి లోపలికి వెళ్ళి విషం ఎలాగైతే పనిచేస్తుందో నెగటివ్ ఆలోచనలు కూడా లోపలికి వెళ్ళిపోయి వ్యతిరేక భావాలను పురికొల్పి మంచి వాళ్ళను కూడా చెడుగా ఆలోచించి చివరికి వాళ్ళని శత్రువులను చేసుకుంటాం. శత్రువులను కూడా మంచిగా మనం ఆలోచించినప్పుడు వాళ్ళు మనకు మిత్రులు అవుతారు. మిత్రులు కాకపోయినా పర్వాలేదు, అతని వలన మనకు మనశ్శాంతి లభిస్తుంది. కాబట్టి మనము నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉందాము, పాజిటివ్ థింకింగ్కు బాగా దగ్గరగా ఉందాము, మంచి ఆలోచనలు చేసి మంచి పనులు చేద్దాం. మంచి ఆలోచన వచ్చినప్పుడు గొప్ప గొప్ప పనులు చేయొచ్చు. గొప్ప ఆలోచనలు అనేవి ఎప్పుడు రావండి, ఎప్పుడు కూడా మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచనను కార్యరూపం దాల్చినప్పుడు అది గొప్ప పనిని సాధిస్తుంది, నిన్ను గొప్ప వ్యక్తిగా రూపుదిద్ది సమాజంలో నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలుపుతుంది. ఆలోచనలు ఎలా ఉండాలంటే ఆలోచన నీకు ఉపయోగపడేదిగా ఉండాలి, నిన్ను పాజిటివ్గా ఉంచేదిగా ఉండాలి. రెండవది, నీ ఆలోచనలు నీతో పాటుగా నీ కుటుంబ సభ్యులకు కూడా పనికొచ్చేవిగా ఉండాలి. నీ ఆలోచనలు సమాజానికి పనికొచ్చేవిగాను, దేశానికి పనికొచ్చేవిగా ఉండాలి. ఇలాంటి మంచి ఆలోచనలు చేసి మంచిగా ఉందాము. మీ అందరికీ నా ధన్యవాదాలు.